ఇంతవరకు మనము ప్రభువుని మాట ద్వారా మనం ఆరాధిస్తూ వచ్చినాం. ఇప్పుడు ప్రభు మనకు చేసిన మేలును బట్టి మనము ఆరాధిస్తూ వచ్చినాం. అయితే ఆయన చేసిన మేలును మనము కొనియాడుతూ ఉన్నాము. ఇంతవరకు బాగుంది. కానీ ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాము, మనం ఏ విధంగా నడుచుకుంటా ఉన్నాం, ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన కరెక్టే, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన ముందు ఉంది. వాటిని మనం స్వీకరించడానికంటే ఒక అర్హత అనేది ఉండాలి. అర్హత అనేది మనకు ఉండాలి. అర్హత లేనప్పుడు మనం సంపాదించుకోవాలి. సంపాదించుకునే మన శక్తి లేనప్పుడు దేవుడు మనము సహాయము అడగాలి. ఆ విధంగా మనము ప్రభుని సహాయం అడుగుదాం. మన జీవితాన్ని మన వాక్యం అనే వేడిలో మనం పరిశీలించుకొని మనం దేవుని సహాయం మనం అడుగుదాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం. ఒకటి నుంచి 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 502. యెహోవా ప్రతీకారం చేయలేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుతున్నారు. దోషం చేయ వారందరూ పింగంలాడుతున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు. నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాలను పరదను చంపుచున్నారు. తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరిప్పుడు బలవంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినుకుంటున్నా, కంటిని నిర్మించిన వాడు కానకుంటున్నా, అన్యజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపక మానునా. నరుల ఆలోచన వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉంది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. దేవుని సాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. మొదలుతండి మధ్యాహ్న సమయంలో మా మధ్య కీర్తన 94వ అధ్యాయం మా మధ్య వచ్చారు. ఈ వాక్యాన్ని మా అందరికీ వివరించి పంచిపెట్టు, విసిద్ధపరిచి అందరికీ అర్థమయ్యే రీతిలో మీ పరిశుద్ధాత్మ దేవుడిని మా మధ్య పంపించమని, ఆ విధంగా వాక్యోపదేశం చేసే నన్ను కూడా ప్రభా రొట్టి పాత్రగా చేయము, కాలించి అందులో నీ వాక్యాన్ని నింపు. ఆ వాక్యం తగిన జీవధారై ప్రవహించినట్లు అన్ని హృదయాలు ప్రజల నుండి తనకు సాంఖ్యం వేసిన ప్రార్థిస్తున్నాము. ఇక్కడ
యెహోవా ప్రతీకారం చేయదేవా, ప్రతీకారం చేయదేవా ప్రకాశింపు. ఈ సందర్భంలో ఎప్పుడు ఈ మాట మాట్లాడతామంటే, మన మీద అధికారము పెత్తనం చెలాయించినప్పుడు, మనము వారికి ప్రతీకారం తీర్చుకోలేనప్పుడు సహాయం అడుగుతాం. ఎవరినైనా సహాయం అడుగుతాం. ఇక్కడ దేవుణ్ణి సహాయం అడుగుతా ఉన్నాడు. ఒక భక్తుడు దేవుణ్ణి సహాయం అడుగుతా ఉన్నాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా మీద అధికార పెత్తనం చేస్తా ఉన్నాడు, ప్రతీకారం చేయదేవా ప్రకాశిస్తుంది. దేవుణ్ణి ప్రతీకారం కోసము దేవుని సహాయాన్ని అడుగుతాం. ఏమని అడుగుతాను చూడండి. భూలోక న్యాయాధిపతి లేము, గర్విష్ఠులకు ప్రతిఫలమేము. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేవాడు ఎవరు? మన దేవుడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు మన దేవుడు. మనుషుల హృదయాలందరినీ మార్చాలంటే మనుషుల చేత కాదు. మనుషుల హృదయాలను మార్చాలంటే మనుషుల చేత కాదు. దేవుడే మరి మనుషులను మార్చాలి. ఎలా అంటే, ఒక ఉదాహరణకు ఇజ్రాయెల్ ప్రజలు 6 లక్షల కాలంలో, అందులో ఒక మోషేకి మాత్రమే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలను వారి యొక్క బానిసత్వం నుంచి నువ్వు విడిపించాలి అంటే 6 లక్షల కాల్బరాన్ని పరామర్శించేకి ఎంత టైం పడుతుందని చెప్పండి. అందరికీ చెప్పాలంటే ఎంత సమయం పడుతుంది? ఇప్పుడన్నా మైకులు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు లేవు. ఏదైనా సమస్య చెప్పాలంటే మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఒక మనిషి మరణమైన అంటే వాళ్ళ బంధువులు అందరికీ చెప్పి రావాలంటే మనిషి పోయి మనిషి చెప్పాలి. అది ఇప్పుడు అంత ఆన్లైన్. చూడండి, ఈ న్యాయాధిపతి ఈ మనుషుల యొక్క మనసులను మార్చాలి. మోషేకి ఇజ్రాయెల్ ప్రజల యొక్క బానిసత్వం నుంచి నువ్వు విడిపించు అని మోషేకి మాత్రం దర్శనమిస్తే, ఆ ఇజ్రాయెల్ 6 లక్షల కాలబలానికి అందరి మనసు మార్చిన వాడు దేవుడు. అంటే మనం ఇక్కడి నుంచి ఈ బానిసత్వం నుంచి మనం పక్కకి వెళ్ళాలి అన్నప్పుడే మోషేతో వాళ్ళు ఏకీభవించినారు. అంటే దేవుడు వాళ్ళ మనసులో ఈ బానిసత్వం నుంచి మనం బయటకు వెళ్ళాలి అనేది వాళ్ళకి ఒక తలంపు దేవుడు. అదే దేవుడు మనుషులను మార్చు దేవుడు. చూడండి, యెహోవా భక్తిహీనులను ఎంతవరకు ఉత్సహించదు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదు. వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుతున్నారు. దోషం చేయ వారందరూ బెంకులాడుతున్నారు. యెహోవా చూచటం లేదు, యాకోబు దేవుడు విచారించటం లేదు అనుకొని యెహోవా వారిని ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యము బాధించుచున్నారు. చూడండి, యెహోవా చూచుటలేదు అని దేవుడు చూస్తున్నాలే దేవుడు అని కనిపించే మానవునికి భయపడతా ఉన్నాడు, కానీ కనపడని దేవుడికి భయపడలేదు మానవుడు. అందుకే తన ప్రజలను బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. యెహోవా చూచుట లేదు అనుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మనుషులని బాధిస్తారు. అందుకే చూడండి, విధవరాలను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. జనుల్లో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరు ఇప్పుడు బుద్ధిమంతులు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అన్యజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివి నేర్పినవాడు దండింపక మానునా. చూడండి, ఇవన్నీ హింసింపబడే వారికి దేవుడు విడుదలను కలగజేసే దేవుడు, బాధింపబడే వారిని ఓదార్చే దేవుడు. నీ మీద పెత్తనము చెలాయించమని దండింపగా ఉండేవాడు కాదు, వాళ్ళను దండించే దేవుడు మన దేవుడు. రండి, ఆ చూచుతున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు చూద్దాం. రండి, ఆదికాండము 16వ అధ్యాయం. కొన్ని మాటలు మనం చూస్తున్నాము. 13 వరకు ఉంటాయి మాటలు. అబ్రహాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగర్ అన్న ఐగుప్తురాయల దాచికెళ్ళాడు. కాగా శారాయి ఇదిగో, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు,
నీవు దయచేసి నా దాసితో పోము. ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో వచ్చేసాను. అబ్రహాము శారాయి మాట వినను. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. చూడండి, ఒక మరొక స్త్రీ తన భర్తకు భార్యగా అప్పగించే అధికారము ఉంది. అంటే ఆ అధికారం పొందిన స్త్రీ బానిస అయిన స్త్రీని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు శారాయి అబ్రహాముకు భార్య, తనకు పిల్లలు పుట్టలేదు. అలాంటప్పుడు తనకు సంతానం కావాలి అనే ఒక ఆశ ఆరాటంతో అబ్రహాము భార్య అయిన శారాయి యొక్క దాసి అంటే ఏమి, చెప్పిన మాట వినాలి. దాసి అంటే దాసుడు, దాసి అంటే అధికారం కింద ఉన్నవాళ్ళు. ఆ అధికారి ఏం చెప్తే అది వాళ్ళు వినాలి. ఇక్కడ అబ్రహాము భార్య అయిన శారాయి దాసి అయిన హాగరుకు చెప్పింది, నీవు నా భర్తకు భార్యగా ఉండి నువ్వు పిల్లలను కనాలి అని చెప్పి. చూడండి, ఇక్కడ ఆ విధంగా చెప్పి అతనికి భార్యగా ఉండినట్లు, ఏ విధంగా దాసిగా ఉండినట్లు కాదు అని చెప్పి, ఒక దాసి యజమానునికి భార్యగా ఉండినట్లు అబ్రహాము భార్య, యజమాని యొక్క భార్యే ఒక దాసికి అధికారం ఇస్తుంది. ఏమని అధికారం ఇస్తుంది? నీవు నా భర్తకు నువ్వు భార్యగా ఉండు. చూడండి, అక్కడ రాయబడిన మాటలే. భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చిన. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని తెచ్చుకున్నప్పుడు దాని యజమానురాలు తన దృష్టికి నీచమైనదాయను. అంటే అబ్రహాము భార్య అయిన శారా పిల్లలు కనలేదు కాబట్టి, తన దాసి ద్వారా పిల్లలను కన్నాడు కాబట్టి అబ్రహాంకి ఈమె మీద ప్రేమ వచ్చి ఆమె మీద ప్రేమ తగ్గినట్లు అక్కడ కనపడతాం. అందుకు చూడండి ఏమంటే, నీచమైనదాయను, నాకును నీకు నీకో న్యాయం తీర్చునుగా కానీ అబ్రహాముతో అని. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎద్ద నుండి అది పారిపోగా. చూడండి, భార్యగా తీసుకొచ్చింది శారాయే. ఎవరికి? అబ్రహాం. తన పిల్లల కన్న తర్వాత అసూయ పడింది శారాయే. మళ్ళీ తన్ని హింస పెట్టింది కూడా శారాయే. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు చూడలేదని అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చూడలేదు, నా దాసి నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని శారాయి ఆమె మీద పెత్తనం చెలాయిస్తాను. చూడండి, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసిని చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పి, శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనండి అది పారిపోగా. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా శివురు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుకొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అంటే ఆమె నిజం చెప్తా వచ్చింది. దేవదూత ఈ విధంగా జరిగిందని నిజం చెప్తా వచ్చింది. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఇది నువ్వు శారాయికి నువ్వు దాసివి. ఆ దాసత్వం నుంచి తప్పించేదే శారాయి. భార్యగా అధికారం ఇచ్చిందే శారాయి. నీ యొక్క అధికారాన్ని తెచ్చివేసింది కాబట్టి శారాయి. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉంటివి? ముందు దాసిగా ఉంటివి. నువ్వు ఆ విధంగానే వెళ్ళి ఆడే ఉండమని చెప్తా ఉన్నాడు. ఎవరు చూస్తారండి ఇవన్నీ? ఇది శారాయి, అబ్రహాము, ఆగరు దాసి అయిన ఆగరు ఈ మధ్య జరిగిన సంభాషణ. ఇవి ఎవరు చూశారు? దేవదూత చూసి ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంది. అప్పుడు
శారాయ దాసమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయ యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పింది. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేది, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాడు. చూడండి, నువ్వు దాసివే అయినా నువ్వు భయపడి వెళ్ళద్దు. ఆమె చేసే దారుణమైన మాటలకు, దారుణమైన బాధలకి, హింసలకి నువ్వు భయపడద్దు. నువ్వు వెళ్ళి అక్కడే ఉండు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని చెప్పాడు. మరి యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తున్నది లెక్కింప వీలు లేనంతగా. చూడండి, లెక్కింప అంటే మనము దాన్ని లెక్క పెట్టేది చాదగా, ఆ విధంగా చేస్తానని చెప్పినాడు. మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మరణ వినడం, నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారునికని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానిని చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే. ఇవన్నీ ఎవరు చూశారండి? ఇవన్నీ ఎవరు చూశారు? దేవుడు చూశాడని అనుకుంటారు. అందుకే చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము అనే పాట పాడినాడు. నా బాధలన్నీ నువ్వు చూశావు, నేను పడిన కష్టాలు నువ్వు చూశావు. అనుకుంటాం మన దేవుడు మనకు చూడలేదులే, నేను చేసేవి 4 గోడల మధ్యలో ఉన్నాయిలే, వాళ్ళు చూసినారేమో వీళ్ళు చూసినారేమో అని నువ్వు భయపడచ్చు. కానీ నీ భయాన్ని తొలగించేవాడు ఎవరు? మన దేవుడు అంటే చూచుచున్న దేవుడు. నువ్వు చేసే ప్రతి కార్యము అది ఘనకార్యమైన ఘనహీనమైన ఏదైనా కానీ దేవుడు చూశాడు. మనుషులు చెప్పేటివి కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు, కానీ ప్రతి ఒక్క నిజము దేవునికి తెలుసు. కాబట్టి చూచుచున్న దేవుడు మన మధ్య ఉన్నాడని మనము, నీవు దేవుని ఆలయం ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తున్నావు. ఎవరితో నీకు అంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? చూడండి, కాలం సమీపమైనది, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండను, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే ఉండను, ప్రతి పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. నువ్వు అనుకోనొచ్చు, నేను బాగున్నా, వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారు, వాళ్ళేం నాగాడికి బాగున్నారా, నేనే తప్పు చేశానా అని అనుకోవచ్చు. కానీ ఎవరెవరు చేసిన దానికి ప్రతి వాని క్రియ చొప్పున నువ్వు ఏమేమి చేసావో దానికి ప్రతి ఒక్కటి లెక్క కట్టి జీతము రెడీగా దేవుని దగ్గర. అందుకే ఇక్కడ అబ్రహాము భార్య శారాయి దాసి అంటున్నాడు, నువ్వు నా సమస్త యొక్క శ్రమలలో నన్ను చూపుతున్న దేవుడు నీవే. అందుకే నీ సుకుమార శివమైన నీ నేత్రాలు కదా నాకు చూడముచ్చటగా ఉందని చెప్తావు. ఎంతో బాధతప్త ప్రేమతో ఆనంద బాష్పాల మధ్య నువ్వు అక్కడే ఉండు, దాసిగాడు భరోసా ఇస్తానాడే దేవుడు, నువ్వు భయపడద్దు, ఆమె పెట్టే శ్రమలకి హింసలకు నువ్వు భయపడద్దు, నువ్వు అక్కడికే వెళ్ళు, ఎందుకు పారిపోతా ఉన్నావు, ఒక అభయం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఇలాంటి శ్రమలో నువ్వు ఉంటే, ఇలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉంటే ఆ దేవుడే నిన్ను రక్షించుగాక. ఆయన చూచుచున్న దేవుడు. రండి ఇంకో మాటగా చూసుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయం, 1 సమూయేలు 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమవుట అరుదు.
ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునుపు సమయలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచి అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానని. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుగ. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చినాను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమని. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగలేదు, యెహోవా అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి, ఇదిగో వచ్చినగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుగము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలు పోయి తన స్థలమందు పండుగ. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సమూయేలు బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. యెహోవా వాక్కు మనకి ప్రత్యక్షంగా మాట ద్వారా మనకి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ బైబిల్ వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేసేదే దేవునితో మనము మాట్లాడేది. దేవునితో మనం మాట్లాడేది ఏమంటే మన యొక్క సమస్యలన్నీ చెప్పుకోవడమే, దేవుని ప్రార్థన చేయడమే, అదే దేవునితో మనం మాట్లాడేది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే నీకు ఒకవేళ కళ ద్వారా మాట్లాడచ్చు, ఒక వ్యక్తి ద్వారా మాట్లాడించవచ్చు, లేదా ఆనాడు బిలాము తప్పుదోవ పోయేవాడు గాడిదతో మాట్లాడించినాడు బిలాము. ఇట్లా వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువుకుంటా అంటే కూడా దేవుడు మాట్లాడు, అది దేవుడు మాట్లాడు. ఆ దినంలో దేవుడు ప్రత్యక్షమైట అరుదు. కాబట్టి ఆ కాలం మంది ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున ఏలి ఒక యాజకుడు. ఆయన ఒక యాజకుడు దేవుని మందిరంలో మందసాన్ని ఆరిపోకుండా చూస్తున్నారు. అలాంటి సందర్భంలో బాలుడైన సమూయేలు అన్న కుమారుడును ఆ కుమారుని దేవునికి సమర్పించినాడు. ఎల్కానా అన్నకు పుట్టిన కుమారుని వాళ్ళు చిన్ననాటి నుంచే నాకు పిల్లలు లేదు కాబట్టి నాకు పిల్లలు ఇచ్చినప్పుడు అది మగ సంతానాన్ని నేను కోరుకున్నట్లు మగ సంతానమే అడిగాను, మీరు మగ సంతానమే ఇచ్చారు కాబట్టి ఆ పిల్లోడిని నీ సన్నిధిలో నేను పెంచుతానని ఆమె తీర్మానం చేసుకొని ఆ బాలుడైన సమూయేలు ఏలు దగ్గర పెట్టింది, ఒక సంఘంలో పెట్టింది. ఆ సంఘంలో పెట్టినప్పుడు సమూయేలు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమూయేలును దేవుడు పిలుస్తూ ఉంటే సమూయేలు అంటే ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఏలి అని అతనే నన్ను పిలిచాడు అనుకోని పోయి నన్ను పిలిచావా అని అడిగిన. నేను నిన్ను పిలవలేదు నువ్వు అన్నాడు. రెండవ మారు కూడా పిలిచాడు, నువ్వు నన్ను పిలిచావా అన్నాడు. తర్వాత పిలవలేదని అని ఉండొచ్చు, మనం అయితే కోపడ్డా. తర్వాత పిలుస్తావు, ఇదికి వస్తే నేను పిలవలేదంటావు, ఏమంతా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిచర్య అట్లే అవుతుంది. పరిచర్యకు వెళ్ళినావు కానీ దైవ సేవకు వెళ్ళినవాడు కూడా ఆ విధంగా మనం విసుకుంటాం. అయితే ఇక్కడ బాలుడైన సమూయేలు విసుక్కోలేదు. నన్ను పిలిచావంటే లేదు నేను పిలవలేదు, నువ్వు పోయి పడుకోవని చెప్పి. అట్లా 3 సార్లు అయినప్పుడు 3వసారి కూడా సమూయేలు గమనించలేకపోతా ఉన్నాడు దేవుడు నన్ను పిలుస్తామని. ఏలి గమనించు, నేను పిలవలేదు, తర్వాత అతనికి పిలుపు వస్తుందంటే ఇది దేవుడే సమూయేలు పిలుస్తా ఉన్నాడని పోయి నువ్వు ఈసారి ఆ పిలుపు వస్తాను నువ్వు ఏం చెప్తున్నాడంటే నీ దాసుడు ఆలకించుచున్నాడు. తర్వాత యెహోవా ప్రత్యక్షం నుంచి ఆ రీతిగా సమూయేలు అడుగుతున్నాడు. అంతటా యెహోవా సమూయేలు ఇలాగ సెలవిస్తుంది, ఇజ్రాయేలులో నేను అక్కడ కార్యం చేయించున్నాను అని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పినంటే నీవు పండుగను 9వ వచనం యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని
సమయలు పోయి అతల ముందు నీ దాసుడు ఆలకించినాడు, నువ్వు ఆజ్ఞ ఇయ్యి అని చెప్తావు. ఆ విధంగా ఏలి చెప్పినట్లు సమయలు దేవుని సన్నిధిలో చేసుకుంటా ఉన్నాడు. అందుకు ఆ సమయలు పాట పాడతాడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయిని చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు అనే పాట పాడతాడు. ఆయన మాట్లాడేవాడు, అందరితోనూ మాట్లాడే దేవుడు. ఇక్కడ బోధ చేసే వాళ్ళతోనే కాదు మాట్లాడేది, పాటలు పాడే వాళ్ళతోనే కాదు మాట్లాడేది, వంట పరిచర్య చేసే వాళ్ళతోనే మాట్లాడేది, అందరితోనే దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడని రాయి ఆయన చెప్తున్నారు. కీర్తన గ్రంథం 115 అధ్యాయంలో వెండి బంగారములు దేవుడు మన దేవుడు, వినేది ప్రతి ఒక్క మనసును ఆయన అర్థం చేసుకున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఇప్పుడు మాట్లాడే దేవుడితో మనము చూస్తూ ఉన్నాం. రండి ఇంకా చూద్దాం. 1వ రాజులు 17వ అధ్యాయం. ఒకటి నుంచి కొన్ని మాటలు చూస్తున్నాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. ఎందుకు ఈ మాట చెప్పాడు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తూర్పు దిక్కునున్న యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరికి పోయి దాక్కోమని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు అన్నమాట ఏలియాతో? ఒక రాజు దగ్గరికి పోయి, ఒక సామాన్యమైన మనుషుడు, ఈయన ఏలియా ప్రవక్త, ఆ ప్రవక్త ఆనాడు రాజులను హెచ్చరించేవాడు. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా నష్టం వస్తుంది, ఈ విధంగా మనకు లాభం వస్తుంది హెచ్చరించేవాళ్ళు, రాజులకు తెలియజెప్పేవాళ్ళు. ఆ సందర్భంలో ఏం చెప్తా ఉన్నాడు అంటే, తిష్బీయుడైన ఏలియా అహాబు రాజు దగ్గరికి పోయి ఏమంటున్నాడు? యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. నా మాట ప్రకారం కాదు అంటే, ఇది ఎవరు చెప్పింది? దేవుడు చెప్పిన మాట ప్రకారము ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను కురవదని ప్రకటించను. ఈ మాట చెప్తానే అహాబు రాజుకి ఎలా ఉంటుందంటే, మండుతుంది. వర్షాలు 3 సంవత్సరాలు పడకపోతే ఏమవుతుంది? పంటలు పండవు, ప్రజలందరూ ఆహారంతో ఇబ్బంది పడతారు. ఈ మాట నువ్వు చెప్తా ఉన్నావా అని చెప్పి అతని మీద ఏమన్నా చేస్తాడని దేవుడు ముందుగానే అతనికి ఏం చెప్పినాడంటే, ఓ మాట చెప్పినాడు. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. అంటే ఎప్పుడు దాక్కుంటామంటే, ఎప్పుడు దాక్కుంటాము? శత్రువు మన మీదకి వచ్చేటప్పుడు దాక్కుంటాం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు భయంతో దాక్కుంటాం, అంతే కదా? అంటే ఇతన్ని చంపడానికి అహాబు రాజు ఎవరన్నా పంపిస్తాడని దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏలియాకు నువ్వు పోయి దాక్కో అని చెప్పిన. ఇక్కడ వర్షం పడదు, మంచు పడదు కాబట్టి నువ్వు పోయి దాక్కో అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పినాడంటే, అక్కడ ఆ దేశంలో వారి యొక్క హృదయ కాఠిన్యం ఆ విధంగా ఉంది కాబట్టి ఏలియా ద్వారా ఆ దేశానికి చెప్పేసినట్టు ఇదే జరుగుతుంది చెప్తానే ఆ యొక్క రాజు కోపంతో ఏలియాని ఏమన్నా చంపుతాడేమని చెప్పేసి నువ్వు పోయి దాక్కోవాలి. అందుకు ఆయన దాక్కున్నాడు. ఇప్పుడు దాక్కున్న వానికి ఏం అవసరం? ఇంట్లో ఉన్న వానికి అయితే సమస్తం ఇంట్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆడ దాక్కున్నాడు, ఆయన కెరీతు వాగులో దాక్కున్నాడు, వంకలో ఉన్నాడు. అతనికి ఏమేమి అవసరం ఉంటాయి? ఇప్పుడు తినడానికి తిండి కావాలి, వాగంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఆడ దొరుకుతాయి. తినడానికి ఏం కావాలా?
గిండి కావాలి. ఆ సందర్భంలో చూడండి, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజేయగా, ఆహారము కాకుల చేత పంపిస్తా నీకు అని చెప్తా ఉన్నాడు ఏలియా దేవుడు. కాకులతో పంపిస్తాను. కాకి అన్నం మా మనిషికి ఇస్తుందండి. కాకులకు అన్నం దొరికితే మనకి తెస్తుందా? తినేస్తుంది. కానీ నేను కాకుల చేతనే నీకు ఆహారం పంపిస్తానని తెలియ అతడు పోయి యెహోవా సెలవు చెప్పిన యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వారి దగ్గర నివాసం చేసిన. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసము, అస్తమయమందు రొట్టెను మాంసం అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చి కాకులతో ఆహారం ఏం తీసుకుపోతాడు? రొట్టె, మాంసం దొరికితే కాకిస్తుందా మనిషికి? కాకిస్తుందా? కాకి చేతనే దేవుడు ఆహారం మాంసం. ఎంతోమంది, చాలామంది నాకు అది లేదు ఇది లేదు ఆహారం లేదు వాళ్ళంతా సమృద్ధి ఉన్నారు, నాకు ఇది లేదని బాధపడతారు. ఎక్కడో వాగులో ఉన్న అతనికి దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఆకుల చేత పంపిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? పోషించే దేవుడిగా ఉన్నాడు. అంతే కదా. ఎడవారిలో ఉన్న అతను, ఎక్కడో నీటి వాగు దగ్గర ఉన్న అతనికి దేవుడు ఆకుల చేత ఆహారం పంపించాడంటే అక్కడ దేవుడు మనకేమని అనిపిస్తా ఉన్నాడు? ఒక పోషించే దేవుడిగా. అందుకే దేవుడు ఆకాశ పక్షులను గమనించుడి, అవి విత్తవు మరి పోయి పంటను కూర్చున్నావు, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? నువ్వెందుకు భయపడతా ఉన్నావు? భయం వచ్చినప్పుడు దాక్కమని చెప్పేవాడిని నేనే. నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను నిన్ను దాగు చేయదును, నిన్ను దాచిపెడతాను, నువ్వు వెళ్ళు అని చెప్తాను. దేవుని మాట వింటే అన్నీ సమృద్ధిగా. ఇప్పుడు దేవుని మాట వినడం వల్ల అహాబు రాజు యొక్క ఆయన యొక్క శ్రమల నుంచి ఆయన ఏదైనా ఆయన చంపాలనుకున్నా కూడా దేవుడు తప్పిస్తా వచ్చాడు. నువ్వు పోయి పలానా చాడిపోయి నువ్వు దాటుకోవు అని చెప్తాడు. అక్కడ ఒక ప్రాణము కాపాడడానికి దేవుడు ఏలియాను పక్క పంపిస్తాడు. అక్కడ వెళ్ళిన వ్యక్తి ఇబ్బంది పడకుండా అతనికి సహాయ సహకారాలు దేవుడు అందిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని పోషించే దేవునిగా మనము చూస్తూ ఉన్నాం. రండి, యోగు గ్రంథం. ఇప్పుడు మనము చూచుచున్న దేవుణ్ణి చూసాము, మాట్లాడే దేవుణ్ణి చూసాము, ఆహారంతో సమృద్ధిగా పోషించే దేవుని కూడా మనము చూస్తాము. రండి, యోగు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. దేవదూతల యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తథాగతించెను. ఆ దినమున అపవాదేకు వాడు వారితో కలిసి వచ్చింది. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అతని అడుగగా అపవాది, యోగు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేస్తుంది కదా. నీవు అతని చేతి పని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో పోగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును నొత్తినేలా అతడు నీ ముఖమును ఎదుర్కొని దూషించి నిన్ను విడిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతను కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు ఏవో సన్నిధి నుంచి బయలువేయండి. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తా వస్తాడు. చూడండి, అతను దేవుని ఎదుట ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత నమ్మకంగా ఉన్నాడో, నువ్వు అతను చూసినావా అని ఒక మాట తెలియపరుస్తాడు.
కొంతమంది ఈ మాట విన్నప్పుడు వీడు ఇంత బాగున్నాడా దేవుని యందు, ఈమె ఇంత బాగుందా చూద్దాం ఈమె యొక్క నమ్మకత్వాన్ని పరిశీలించే వాళ్ళు ఉన్నారు, చాలామంది పరీక్షించే వాళ్ళు ఉన్నారు. ఈమె అంత కరెక్టా, ఇతను అంత కరెక్టా అనేవాళ్ళు. అంటే ఆమెది ఏమన్నా దొరికితే అందరిలో అవమానం చేయాలనేవాళ్ళు చాలామంది. అతన్ని ఏమన్నా దొరికితే అందరిలోనూ అవమానం చేయాలనేవాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు అతన్ని మెచ్చుకొని ఒక సైతాంతో చెప్తున్నాడు, నా యొక్క ఏమో సంగతి నువ్వు ఆలోచించిదివా? ఎప్పుడన్నా ఆలోచించిన అతను ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత న్యాయంగా ఉన్నాడు, దేవుని ఎదుట ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, అతని గురించి నువ్వు ఏమన్నా ఆలోచించినావా? అంటే అతను ఊరికనే యథార్థవంతుడైనాడా? అతను ఊరికనే న్యాయవంతుడైనాడా? అతని ఆస్తి అంత ఊరినే వచ్చిందా? నువ్వు చేయించాలి అతనికి అన్నీ ఇచ్చినావు కాబట్టి వచ్చినాయి, అవన్నీ ఒకసారి తీసేయి, అతను నిన్ను ఎంత దూషిస్తాడో అని చెప్తాను సైతాను. ఆ మాటకు దేవుడు ఏమంటాడంటే, భూలోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? భూలోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది చెప్పండి? ఎవరి ఆధీనంలో? మీకు అది వాక్యం ద్వారా చూస్తాను. లూకాసు వార్త రండి, లూకాసు వార్త 14 అధ్యాయంలో ఉంటుంది. అతను యేసు ప్రభుతో చెప్పినాడు, ఈ భూలోకంలో ఉన్నంతా మీకు ఇస్తాను, నా కాళ్ళకు నమస్కారం చేయమంటాడు. రండి 4వ అధ్యాయం. అందుకే యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడని వ్రాయబడినదని వారిని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు నీ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికిత్తును, కాబట్టి నీవు నాకు బ్రతికితివా, ఇదంతా నీ దగ్గరని ఆయనతో చెప్పాను. ఎవరి దగ్గర ఇదంతా భూలోకమంతా ఎవరి వశంలో ఉంది? సాతాను వశంలో ఉంది. ఎవరి వశంలో ఉంది? భూలోకము, భూలోక రాజ్యములు అనే అధికారం అని ఎవరి వశంలో ఉన్నాయి? ఇవన్నీ నా అధికారం కింద ఉన్నాయి, నువ్వు నాకు ఒకసారి మొక్కితే చాలు, ఇవన్నీ నీకు ఇస్తానని దేవుడు చెప్పినాడు. అంటే ఆ మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ నీ వదిన వచ్చినాయి ఆ యోగుకి, ఇవన్నీ నువ్వు ఇచ్చినావు కదా, నువ్వు చేయి జాబ్ ఇచ్చింటేనే కదా అవన్నీ వచ్చినంటే, ఈ అధికారంలన్నీ ఈ ఆస్తి అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు సైతాన్ చేతిలో ఉంది. అవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి, నీ చేతనైతే నువ్వు ఏమైనా చేసుకోపో అని చెప్పినాడు సైతాన్. యోగు అయితే నా మాట తప్పిపోడు, నాకు భయపడకుండా ఉన్నాడని ఛాలెంజ్ చేసినాడు. అప్పుడు ఏం చేస్తా వచ్చినాడంటే, ఒక్కొక్కటిగా చేశాడు. గొర్రెలు చచ్చిపోయినాయి, ఎద్దులు చచ్చిపోయినాయి, ఆస్తి అంతా నష్టం వచ్చింది. ఆఖరికి అన్నిటికాడికి విలువైన తన బిడ్డలు ఎవరైనా ఎక్కడానికి పోతే మీకు ఎంత భూమి ఉంది, ఎంత అని అడగరు. మీకు పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది అడగరు. అంతేనా కాదు అడిగేది? ఎవరన్నా అడిగేది ఫస్ట్ అడిగేది ఎక్కడైనా పోతే మీకు పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది అని అడిగారు. అదే మన ఆస్తి. ఈ ఆస్తిని కూడా సర్వనాశనం చేసుకుంటూ వచ్చినాడు. అయితే యోగు ఒక్క విషయంలో కూడా దేవుణ్ణి దూషించినట్లు కానీ, దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేసినాడు అనేది ఎక్కడేమైనా ఒక మాట కూడా లేదు. అక్కడ సైతాన్ని సిగ్గుపరిచే విధంగా యోగు దేవుని ఎదుట ప్రవర్తించింది. అలాంటి జీవితము మనలో ఉందా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి జీవితం, యోగు లాంటి జీవితం మనలో ఉందా? ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్నా మీరు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి, కరోనా టైంలో వచ్చిన మీరు ప్రార్థన చేసిన బాగుంది నాకైతే. మీరు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లోనే ఒక 5-6 మంది సేవకులతో ప్రార్థన చేయించినారు, అప్పటి నుంచి బాగుంది. కానీ మింద 7 మోటార్లు కాలిపోయినాయి అన్నాడు. దీని విషయంలో నా భర్త, ఏం దేవుడు ఈ దేవుడు, మన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇంత అన్యాయం జరుగుతుందా అని బాధపడుతున్నాను అన్నాను. ఆమె అయితే దేవుని మీద విశ్వాసం ఉంది, భర్తకు విశ్వాసము తగ్గిపోయింది. అంటే శ్రమ వచ్చినప్పుడు మనిషి దిగజారిపోతాడు, ఇబ్బంది పడతాడు, దేవుడిని అసహించుకుంటాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఇంత అన్యాయం జరుగుతుందా అని క్వశ్చన్ మార్క్ కూడా వేసేవాడు. అయితే యోబు అయితే తన జీవితంలో ఇంత నష్టపోయినప్పటికీ కూడా, తన కుమార్తెలు కూడా చనిపోయినప్పటికీ కూడా యోబు జీవితంలో ఎప్పుడు దేవుని మాట
తప్పలేదు, దేవుణ్ణి దూషింపలేదు. ఆడికి అయిపోయింది. ఇప్పుడు సర్వము పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, ఫ్రెండ్స్ పోయినారు, ఆఖరికి పిల్లలు కూడా చనిపోయినారు. ఇప్పుడు ఎవరు మిగిలినారు? యోబు భార్య మాత్రం మిగిలింది. రండి అది కూడా చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి నుంచి చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన మరొక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చింది. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితు అని వాడిని అడగా, అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుగా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వాడవడం లేడు. నిష్కారణంగా అతనిని పాడు చేయడకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థను వదలక నిలకడగా ఉన్నాడనగా. చూడండి, నిష్కారణంగా ఏ కారణమన్నా ఉందా? ఎవరి మీదకన్నా పోయినాడా? ఇది దేవునికి సైతానికి మధ్య జరిగే యుద్ధం, ఒక పందెం. ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి మీద దేవుడు పందెం వేయడం అంటే ఎంత గొప్ప కార్యం చెప్పండి. నిష్కారణముగా ఏ కారణం లేకుండా యోబుకున్న ఆస్తిని అంతా ధ్వంసం చేసేసినావు నువ్వు అని సైతాన్ చెప్పి అయినను అతడు ఏమాత్రము జంకలేదు, నా యందు స్థిరముగా నిలిచి ఉన్నాడని ధీమాగా చెప్తా ఉన్నాడు సైతాన్ దేవుడు. చెప్పి చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ఇంకను తన యథార్థను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై చర్మము, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తన కలిగినది యావత్తు నరుడిస్తున్నదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేవును మొత్తినేడదా అతను నీ ముఖం మీద దూషించి నిన్ను విడిచిపోనని అనేను. ఏమంటున్నాడు? అన్నీ పోయినాయి, ఓకే, బాగానే ఉంది, తన ప్రాణము తన మాంసం బాగున్నాయి కదా, సమృద్ధిగా ఉన్నాడు, అవన్నీ ఒకసారి తీసేసేయి, అతనికి రోగం పెట్టు, నీ ఏదైతే నిన్ను దూషించి బాగపోతే అప్పుడు అడుగని సైతాన్ని చెప్తా ఉన్నాడు దేవుడితో. అందుకు ఏమంటున్నాడు దేవుడు చూడండి, అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చదు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినంత వరకు బాధ గల కురుపులతో యోగును మొలితేను. అతడు ఒళ్ళు గోకునుడికై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థను వదలగలుగువా, దేవుని దూషించి మరణం కమ్మనను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవిపోతా కదా అని. ఎంత గొప్ప మాట అండి. ఆఖరికి ఆస్తి అంతా పోయింది, మనకున్న పిల్లలంతా పోయినారు, లాస్ట్కు నీకు కురుపులు వచ్చి చిల్లపైకి తీసుకొని తీక్కుంటా ఉన్నావే, ఇంకనూ నువ్వు యథార్థతను మానుకుందువా, యథార్థతను విడిచిపెట్టవా అని భార్య ఎందుకు ఆ మాట అనిందంటే, అతని యొక్క బాధ చూసుకుంటా ఉంది కాబట్టి. భార్యకి ఎంత బాధ అంతా చెప్పండి. భర్త ఆ విధంగా బాధపడతా అంటే భార్య, ఇంకనూ నువ్వు యథార్థత ఏమి ఇచ్చినాడయ్యా దేవుడిని, ఏమి ఇచ్చినాడు నీకు, ఏం న్యాయం చేసినాడు, నువ్వు ఇంకా దేవుని మీద అంత నమ్మకం పెట్టి ఫస్ట్ నువ్వు ఒకసారి దేవుని చూసి మరణం కమ్మని చెప్తాను. ఎందుకు ఆ మరణం కమ్మంటానంటే ఆ బాధ చూడాలి. అప్పటికేమన్నా చెప్పు, మూర్ఖురాలు మాట్లాడు, మూర్ఖురాల అనలేడా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. దేవుని విషయమైన మనం మేలునే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని చెప్తాను. అలాంటి నిశ్చయత, అలాంటి నిరీక్షణ నా జీవితంలో ఉండాలని దేవుడి మధ్యాహ్న సమయంలో మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు పోషించే దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు. కాబట్టి నేను ఆ జీవితంలో ఆ చూచుచున్న దేవుని ఏం చూడలేదు అనుకున్నాను. చూచుచున్న దేవుడు, సమస్త హృదయ అంతరంద్రంలో ఎరిగిన దేవుడు. మనం ఏం చేసేది ఆయన క్షుణ్ణంగా చెప్తాడు, నీకు ఒక కెమెరా వీడియో మాదిరి చూపిస్తాడు. కాబట్టి చూచుచున్న దేవుడు మన మధ్య ఉన్నాడని మనము గుర్తించాలి. పిలిచే దేవుడు మన మధ్య ఉన్నాడని మనం గుర్తించాలి.
పోషించే దేవుడు మనకున్నాడని మనం గుర్తించాలి. మనం శ్రమలలోనూ హింసలలోనూ మన యొక్క నిరీక్షణను, మన యొక్క విశ్వాసాన్ని చెదిరిపోకుండా నిలబెట్టే దేవుడు మనకున్నాడని మనము విశ్వసించాలి. ఆ విధంగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూసి మనము ఆయన యొక్క వలలో మనము పాల్గొంటున్నాం.